ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, నేను స్త్రీని కదా, నేనేం చేస్తాను, నేను కేవలం ఎక్కడో ఒక చోట మూల నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని నువ్వు అనుకుంటుండొచ్చు ప్రియ సహోదరి. కానీ ప్రార్థన చేసే ఒక స్త్రీ, వాళ్ళకు స్టేజ్లు అవసరం లేదు, మనుషుల గుర్తింపు అవసరం లేదు. అంటే ఎవరు మనని వెతుక్కొని రావాలి లేకపోతే మనని గుర్తుపట్టాలి అని ఇవి ఏది కూడా అవసరం లేదు. ఆమె ఒక్క మాట అనేకులని ప్రభావితం చేస్తుంది అని ఒక స్త్రీ జీవితంలోంచి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆమె మరెవరో కాదండి, ఆమె హుల్దా అనే ఒక ప్రవక్తిని గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. అంటే చాలాసార్లు ప్రార్థన చేసే వాళ్ళంటే ఏం చేయలేని వాళ్ళుగా మనుషులు చూస్తూ ఉంటారు. అంటే వాక్యం చెప్పటమే అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఒక స్టేజ్ లేదు కదా అని చాలాసార్లు బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఏ మూల కూర్చొని నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరలోకం చేరుతుంది. ఆ ప్రార్థన అనేకమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు నీ ప్రార్థన ద్వారా చేస్తాడు. ఈ హుల్దా అనే ప్రవక్తని గురించి మనము ధ్యానిస్తుంటున్నప్పుడు ప్రియులారా, ఆ సందర్భం ఏంటో మనకు తెలియాలి. అంటే ఈమె ఎక్కడ రాయబడి ఉందని మనం చూస్తే 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14 నుండి 20 వచనాలు, అలాగే రాజుల దినచర్యలు 34వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు మొత్తం పూర్తిగా మనం చదివితే అక్కడ ఈ సంఘటనలన్నీ కూడా రాయబడి ఉన్నాయండి. హిజ్కియా ఒక మంచి రాజు. హిజ్కియా కుమారుడు మనష్షా అనే చూస్తున్నాం. ఈయన తప్పిపోయిన కుమారుడులాగా ఉన్నాడు. అంటే ఒక దుర్మార్గుడైన రాజు. ఆయన కుమారుడు అమ్మోను, తండ్రి కంటే మరీ దుర్మార్గుడుగా ఈ అమ్మోను ఉన్నాడు. అమ్మోనుని కుట్ర చేసి తన రాజ్యంలో, అంటే ఆ భవనంలోనే తన పని వాళ్ళే అమ్మోనును చంపేసినప్పుడు అమ్మోనుకు బదులుగా యోషియా అనే తన కుమారుడు 8 ఏళ్లకే రాజుగా యూదా సింహాసనము ఎక్కాడు. అంటే ఎందుకు ఇవన్నీ మనకు తెలియాలి అంటే అది తెలిసినప్పుడు మనకి ఇది చక్కగా అర్థమవుతుంది. ఆ పరిస్థితులు ఏంటి అంటే, మనష్షా చేసిన పని ఏంటంటే దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసి భయంకరంగా ఆలయాన్ని చేసినప్పుడు, అంతకంటే ఇంకా భయంకరంగా అమ్మోను చేసి ఉన్నప్పుడు ప్రియులారా, 8 ఏళ్లకి వాక్యం ఏమంటుందంటే 8 ఏళ్లకే ఈ యోషియా రాజు అయినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన ఆ ఆలయాన్ని బాగు చేయడం ఆరంభించాడంట ఆ రాజు. ఎందుకంటే యెదిదా అనే తన తల్లి ప్రభావం చేసినప్పుడు ఆమె విశ్వాసము ద్వారా కుమారుడు ప్రభావితం చెంది, ప్రియులారా, దేవుడిలో ఆయన ఉన్నాడు గనుక ఆ ఆలయాన్ని పవిత్రం చేయటం ఆరంభించాడు. వాక్యం అంటుంది 18వ సంవత్సరాలకి, అంటే యోషియాకి 18వ సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఆలయాన్ని బాగు చేస్తున్నట్లాంటి సమయంలో వాక్యం ఏమంటుందంటే అక్కడ వాళ్ళకి మోషే ధర్మశాస్త్రంలోని ఒక భాగం వాళ్ళకు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే ఆ ధర్మశాస్త్రం దొరికినప్పుడు వాక్యంలో మనం చూస్తే ప్రియులారా 34వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చూసినట్లయితే వాక్యం ఇట్లా అంటుంది. 14 నుంచి కూడా మనం చదువుదామండి. ధర్మశాస్త్రమును కనుగొనుట అని మనం చూస్తున్నాం హెడ్డింగ్. రాజుల దినచర్యలు 2వ గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివితే వాక్యం ఏమంటుందంటే, దేవాలయమునందలి బొక్కసములో నుండి ధనము తీసుకొనినప్పుడు మోషే ద్వారా ప్రభువు దయచేసిన ధర్మశాస్త్రము లిఖింపబడిన గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అతడు లేఖకుడైన షాపానుతో తనకు దేవాలయమున ధర్మశాస్త్రము దొరికినదని చెప్పి ఆ గ్రంథమును అతనికి ఇచ్చెను. షాపాను దాన్ని రాజునొద్దకు తీసుకొని వెళ్ళి, మేము నీవు చెప్పిన పనులెల్లా చేసితిమి, దేవాలయంలోని సొమ్ము తీసుకొని వెళ్ళి పని వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు అని చెప్పినప్పుడు 18వ వచనం చెప్తుందండి. అటు తర్వాత అతడు రాజుతో, హిల్కియా నాకు ఈ గ్రంథం ఇచ్చెను అని చెప్పి దానిలోని భాగాలను చదివి వినిపించెను.
రాజు ఆ పుస్తక వాక్యములను విని విచారముతో బట్టలు చింపుకొని అతడు యాజకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అబ్నోదును, లేఖకుడైన షాపానును, రాజునకు పరిచర్య చేయు ఆసాయాను ఇట్లు ఆజ్ఞాపించను, మీరు వెళ్ళి నా పక్షమున యూదా ఇజ్రాయేలు రాజ్యములో ఇంకనూ మిగిలి ఉన్న ప్రజల పక్షమున, యూదా ఇజ్రాయేలు, మీరు గమనించాలండి ఈ వచనాన్ని, యూదా ఇజ్రాయేలు రాజ్యములో ఇంకనూ మిగిలి ఉన్న ప్రజల పక్షమున దేవుని సంప్రదింపుడు. ఏమంటున్నాడండి? ఆ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యానికి అర్థం ఏంటి? దేవుని సంప్రదించాలి అని అనుకున్నారండి. దేవుని సంప్రదింపుడు, ఈ గ్రంథంలోని అంశముల భావమేమిటో తెలుసుకొనుడు అని పూర్వులు ఈ గ్రంథ బోధనలను పాటింపలేదు కనుక ప్రభు ఆజ్ఞ మీరిరి, కావుననే ఆయన మన మీద మిక్కిలి కోపం తెచ్చుకొనెను. అప్పుడు యాజకుడైన హిల్కియాను, రాజోద్యోగులు హుల్దా అను ప్రవక్తిని సంప్రదింపబోయిరి. ప్రిలరా, ఇదంతా ఎందుకు చదివామంటే ఇది చదివినప్పుడే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రిలరా, ఈ హుల్దా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే ఆమె షల్లూము భార్య అని మనం చూస్తున్నాం. ఈ షల్లూము ఎవరు అని అంటే అదే అధ్యాయము 34వ అధ్యాయం 22వ వచనంలో ఉందండి. అంటే ప్రవక్తి హుల్దాను సంప్రదించుట అని హెడ్డింగ్ ఉంటుందండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే ఈమె షల్లూము భార్య అని మనం చూస్తున్నాం. ఈ షల్లూము ఎవరు అని అంటే రాజ వస్త్రశాలకు అధికారి అంట. అంటే ఒక బట్టల దుకాణం అనుకోండి, రాజవస్త్రాలు అంటే ఎంత విలువైన వస్త్రాలు ఉంటాయండి, చాలా వాళ్ళకి వస్త్రాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని పెట్టటము, తీయటము, చూసుకోవడము అంటే అది విలువైనవి కాబట్టి అవన్నీ చూసుకోవడం అనమాట. పిల్లరా, అట్లాంటి తన భర్త ఆ రాజవస్త్రశాలకు అధికారిగా ఉంటే ఆ వస్త్రాల మీద ఆమెకు మోజు లేదండి. ఆకాను కొంచెం వెండి కోసం, కొంచెం బంగారం కోసం, కొంచెం పట్టు వస్త్రాల కొరకు తన కుటుంబాన్నే కోల్పోయాడు. శపితమైన ఎరికోలో దొరికిన ఆ వస్త్రాలు తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకొని తనని, తన కుటుంబాన్ని పాపంలోకి నడిపించాడు, మరణంలోకి నడిపించాడు ఆకాను. కానీ ఇక్కడ మనము హుల్దాని చూస్తే తన భర్త ఒక మామూలు వ్యక్తి కాదండి. ఆయన రాజ వస్త్రశాలకు అధికారిగా, అధిపతిగా ఉన్నాడు. అంటే ప్రతిరోజు ఆ బట్టలు తీయడం, చూడడం, మంచి మంచి బట్టలు. ఇప్పుడు చూడండి రీల్స్లో ఏం చేస్తుంటారండి ఆడవాళ్ళు, కొత్త కొత్త చీరలు, ఆ బుకింగ్, ఈ బుకింగ్. పొద్దున్న లేస్తే 6 గంటల నుంచి స్టార్ట్ అవుతూనే ఉంటుంది మన బుకింగ్ బుకింగ్ బుకింగ్, బట్టలు బట్టలు. ఇప్పుడు బట్టల పిచ్చి ఎక్కువైపోయిందండి. అందుకని బహుశా ఇప్పుడు మనం ధ్యానించాల్సిన అంశమే హుల్దా అండి. అంటే ఈ బట్టలు ఆమెని దేవుడి నుంచి లాగేలేవు. అయితే ఏది కూడా కళ్ళకు ఇంపుగా కనిపించేవి ఏవి కూడా, లోకానికి చెందినవి ఏవి కూడా ఈ హుల్దాను నడిపించలేవండి, హుల్దాను డిస్ట్రాక్ట్ చేయలేవండి. నాకు ఒక అమ్మాయి తెలుసండి. అయితే అన్ని రీల్స్ చూస్తా చూస్తా చూస్తూ ఉంటుంది అనమాట. ఆ రీల్స్ ఏంటంటే కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త బట్టలు, అన్ని రీల్స్ చూసి చూసి ఒకరోజు నేను అడిగా, ఇవన్నీ చూస్తున్నావు కదా, ఎందుకు ఇన్ని చూస్తున్నావు, నీకు ఏదైనా అవసరం ఉంది కొనుక్కుంటావంటే అది చూస్తే ఒక అర్థం ఉంది, కానీ ఇవన్నీ ఎందుకంటే అక్క ఎట్లాగో కొనుక్కోలేం కదా అక్క, చూసి తృప్తి పొందడం అక్క అంటుంది. అసలు ఆ మాటకి నేను షాక్ అయిపోయాను. ఏమంటుందంటే అన్నీ ఎప్పుడన్నా డబ్బులు వస్తే ఇవన్నీ కొనుక్కుంటాని ఆ రీల్స్ అన్నీ సేవ్ చేసుకొని ఒక దగ్గర అన్నిటిని స్టోర్ చేసి పెడుతుంది అనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు షాపింగ్ వెళ్తుంటే వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తుంటారు. అంటే కొనకపోయినా చూసి ఆనందిస్తాం కదా, అంటే కళ్ళకు ఒక ఆనందం. చీరలు చూడడం, బట్టలు చూడడం అంటే నిజంగా స్త్రీలకు ఆనందం అండి. మనకి ఎన్ని ఉన్నా సరే వేరేలకు ఉందే మనకు నచ్చుతుంది, అదే మరి మన స్పెషాలిటీ. పిల్లరా, అటువంటి ఒక పరిస్థితి. కానీ మనం ఏం చూస్తున్నామంటే అవన్నీ కూడా హుల్దాను డిస్ట్రాక్ట్ చేయలేవండి. దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉన్న ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు చదివిన ఆ వచనాలు ఉన్నాయి కదండి, అక్కడ అంతమంది అధికారులు ఉన్నారు. అంటే రాజు సెక్రటరీ షాపాను. అలాగే పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే 22వ వచనం చూస్తున్నాం. అప్పుడు యాజకుడైన హిల్కియాయు రాజోద్యోగులను హుల్దా అను ప్రవక్తిని సంప్రదింపబోయిరి. పిల్లరా, ఇక్కడ పైన మనం చదవబడిన పేర్లు అంటే ఈ షాపాను కుమారులు, రాజ ఉద్యోగులు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, రాజుకు సలహాలు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. రాజు ఏమన్నాడంటే ఈ వాక్యం చదివాం కదా, ఈ వాక్యానికి అర్థం ఏమిటో, భావం ఏమిటో యూదా ఇజ్రాయేలు ప్రజల పక్షమున
ఎంతమంది అయితే ప్రవాసంలోకి కొనిపోయబడ్డారో, ఎవరైతే ఇక్కడ మిగిలిన శేష ప్రజలు ఎవరున్నారో వారందరి నిమిత్తము దేవుడు ఏం సందేశం ఇస్తున్నాడో ఆ సందేశం తెలుసుకోవాలి, మీరు దేవుని సంప్రదించండి అని చెప్పి రాజు అన్నాడు. అప్పుడు యాజకులు అంటే ఎవరండి? అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యాజకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తులు. అంటే ఇప్పుడు షాపాను అని చదువుతున్నాం కదండి, ఆయన శాస్త్రి అని బైబిల్ చెప్తుంది. అంటే స్క్రైబ్స్ అంటే మొత్తం పిల్లల వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, యాజకులు అంటే ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ వీళ్ళు ఎవరిని సంప్రదించాలని రాజుకు సలహాలు ఇస్తున్నారంటే, అయ్యా ఓకే, ఒక్క స్త్రీ ఉంది, ఎక్కడ? ఆ దేశం అంతటిలో ఒక్క స్త్రీ ఉంది, హుల్దా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె దగ్గరికి వెళ్తేనే మనకు కరెక్ట్గా ఈ బైబిల్ అంటే ఏదైతే ధర్మశాస్త్రం దొరికిందో ఆ ధర్మశాస్త్రంలోని భావం ఏమిటో చెప్పగలిగిన ఒకటే ఒక స్త్రీ ఆ దేశంలో ఉంది, ఆమెనే హుల్దా. ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే, వాక్యంలో మనం చూసినట్లయితే 23వ వచనం, ఆమె వారితో ఇట్లా నేను అయితే వీళ్ళందరూ కలిసి ఇంకొకటి గమనించాలి ఏంటంటే ప్రియులారా, ఆ రోజుల్లో స్త్రీలకంత విలువ లేదండి. విలువ లేని అట్లాంటి ఒక సమయంలో కూడా దేవుడు స్త్రీలను వాడుకున్నాడు. ఇప్పుడు విలువ ఉందని కాదండి, ఇప్పుడు కూడా ఈక్వాలిటీ అవి ఇవి ఉన్నా చాలా సమస్యలు స్త్రీలు ఎదుర్కొంటారు. కుటుంబంలో, పరిచర్యలో, బయట ఎక్కడ చూసినా ఇవి కామన్. కానీ అవి ఏమి కూడా ఆమె వెనకంజ వేయడానికి, ఆమె చెదిరిపోవటానికి ఇవి ఏవి కూడా కారణం కాలేదండి. వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, అంటే ఆ సమయంలో ఆమెతో పాటు ముఖ్యమైన చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలో అంటే మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అనే బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే పెద్ద పెద్ద ప్రవక్తలు. ఆ ప్రవక్తల్లో ఇర్మియా కాలం అది. అంటే ఇర్మియా ప్రవక్తగా, జఫన్యా ప్రవక్తగా, నాహూము ప్రవక్తగా ఉన్న సమయం అన్నమాట. అంటే అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తామంటే, అంటే పెద్ద చెట్టు కింద చిన్న మొక్కలు ఎదగలేవు అంటుంటారు కదండి. అది ప్రియులారా, దేవుణ్ణిలో ఉన్న వాళ్ళకి అట్లా కాదండి. నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే పిలిచింది ఏ మనిషి కాదు, పిలిచింది దేవుడే. ప్రియబిడ్డ, అయితే అంతమంది ప్రవక్తలు ఉన్నప్పుడు ఈ యాజకులు కానీ, రాజ ఉద్యోగులు కానీ, అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు కానీ ఏం సలహా ఇస్తున్నారంటే, హుల్దా దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చినప్పుడు 24వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, నేను యెరూషలేమును దానిలో వసించు పౌరులను శిక్షింతును. 23వ వచనం, ఆమె వారితో ఇట్లా నేను, మిమ్ము పంపిన రాజునకు మీరు ఈ క్రింది సందేశము వినిపింపుడు, ప్రభు వాక్కు ఇది, నేను యెరూషలేమును దానిలో వసించు పౌరులను శిక్షింతును. రాజు ఎదుట చదివిన గ్రంథము పేర్కొన్న శాపముల ప్రకారమే ఈ ప్రజలను దండింతును. మీరు నన్ను త్యజించి అన్యదైవములను సామ్రాణి పొగ వేసిరి. తాము చేసిన దుష్కార్యములన్నిటికీ దేవుడికి కోపం వచ్చింది కాబట్టి యెరూషలేం పైన దేవుడి కోపము అధికమవుతుంది అని చెప్పి ఆమె ప్రవచనం చెప్తుంది. దాంతోపాటు ఆమె ఏం చెప్తుందంటే, నన్ను సంప్రదించుటకు మిమ్ము పంపిన యూదా రాజుతో వీరు ఇట్లు నుడువుడు, ఇజ్రాయేలు దేవుడు అయిన నా పలుకులివి, నీవు ఈ గ్రంథమందు రాయబడిన సంగతులను వింటివి. నేను యెరూషలేములో దానిలో నివసించు ప్రజలను శిక్షింతునని చెప్పగా నీవు పశ్చాత్తాపపడి నా ఎదుట వినయ మనస్సు ప్రదర్శించి నీ బట్టలు చించుకొని బోరున ఏడ్చితివి గనుక నేను నీ మొరను ఆలకించాను. ఈ శిక్షలన్నీ కూడా నీ కాలంలో రావు, నీ తదనంతరం నీవు ప్రశాంతంగా చనిపోయి భూస్థాపితం చేయబడిన తర్వాత నీ తదనంతరం ఈ శాపాలన్నీ వస్తాయి అని చెప్పి ఆమె ఒక సందేశాన్ని రాజుకు పంపించింది. పిల్లరా, ఆమె చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? రక్షణ సువార్తను ఆమె చెప్పింది. ఆమె ఏమన్నదంటే, నువ్వు పశ్చాత్తాపపడి, రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్, పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకొని దేవుడి వైపుకు తిరగండి అనేదే సువార్త. అయితే రక్షణ సువార్తను ఆమె ప్రకటించింది. ఆమె ఏం చెప్తుందంటే, రాజా నువ్వు ఈ మాటలు విన్నావు గనుక విని పశ్చాత్తాపపడి నీ బట్టలు చింపుకొని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకున్నావు గనుక ఈ శిక్షలు ఏవి కూడా నీపైకి రావు అని ఒక రక్షణ సువార్తను ప్రకటిస్తూ, దానితో పాటే ఆమె పిల్లరా దేవుని న్యాయ తీర్పును అంటే జడ్జిమెంట్ని కూడా ఆమె చెప్తూ ఉంది. ప్రియబిడ్డ, ఈమె ఒక ప్రవక్తి అని ఎందుకు ఎలా మనం చెప్పగలుగుతున్నామంటే, ఏదైతే హుల్దా ప్రవక్తి చెప్పిందో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి.
ఈ రాజు మరణించిన తర్వాత ఇవన్నీ కూడా వాస్తవాలుగా మార్చబడ్డాయి ప్రియులారా. అయితే ఆమె రాజు కదా, ఒకవేళ నేను ఈ శిక్షణ గురించి చెప్తే మరి నన్ను వాళ్ళు చూడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలామందికి నచ్చదు కదా, ముక్కుసూటిగా మాట్లాడితే చాలామందికి నచ్చదు, మాకు గర్వం అని అదని ఇదని చాలా రకాలుగా వాళ్ళు మనల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. ప్రియులారా, వాక్యం ఏమంటుంది అంటే ఒకరికి నచ్చాలి నచ్చదని కాదు, దేవుడిచ్చిన సందేశాన్ని ఆమె ఇది ప్రభు వాక్కు అంటే అధికారపూర్వకంగా హుల్దా చెప్పగలుగుతుందంటే ఎంత ఆత్మలో, ఎంత అభిషేకంలో, ఎంత దేవుని సహవాసంలో ఆ స్త్రీ నడుస్తుందో మనకు అర్థమవుతుంది. ఇదే మొదటిగా మనం తెలుసుకోవాలి. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని వాక్యంలో నువ్వు నడుస్తున్నట్లయితే, దేవుడి సహవాసంలో నువ్వు నడుస్తున్నట్లయితే ప్రియబిడ్డ, ఏ కష్టమైన శ్రమైన ఎవరి ముందైనా సరే ఆ ధైర్యముగా నువ్వు నిలబడగలుగుతావు. అంటే అధికారపూర్వకంగా ఆమె సందేశాన్ని రాజుకు పంపించింది. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, అంటే అంతమంది మగవాళ్ళ మధ్యలో, అంటే అదొక మేల్ రాయల్ కోర్ట్ అన్నమాట, వాటన్నిటి మధ్యలో ఒక స్త్రీ ప్రవచనం చెప్తుండడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆమె చెప్పిన ప్రవచనం ఏం చేసింది అని మనం చూస్తే ఆ దేశం అంతటిలో ఒక రిఫర్మేషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ మాటలు యోషియా రాజు విన్నాడో వాక్యం ఏం పలుకుతుందంటే, ఒక స్త్రీ చెప్పిన మాట చాలాసార్లు అంటారు కదా, నువ్వేంటి ఆడామవు, నీకేం తెలుసు అని చాలాసార్లు అంటే ఉద్యోగం చేసే చోట కానీ, ఇంట్లో కానీ, బయట కానీ మనుషులు అంటూ ఉంటున్నప్పుడు కొంచెం నొచ్చుకుంటుంటాం కదా అప్పుడప్పుడు, అరే ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ ప్రియబిడ్డ, అధికారపూర్వకంగా ఒక నాయకురాలుగా ఈమె చెప్పిన మాట వల్ల ఏం జరిగిందని మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే, 2 రాజుల దినచర్యలు 34వ అధ్యాయం 30-33 ఈ 2 వచనాలు మనం చదువుదామండి. 30-33 వచనాలు మనం చదివితే 30-33 వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, నిబంధనను నూతన పరచుట. ఎప్పుడైతే ఈ సందేశం వీళ్ళందరూ రాజు దగ్గరకు తీసుకొని వచ్చారో మొదటగా జరిగింది ఏంటో తెలుసా, నిబంధన ప్రజలు అని అంటుంటాం. అంటే దివ్యబలి పూజలో ప్రతిసారి మనం మాస్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ నిబంధనలోకి మనం వస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, దేవుని ఆజ్ఞలు తప్పిపోతున్నప్పుడు చూడండి, ప్రామిస్ అంటే ఏంటి, 2 వ్యక్తుల మధ్య ఈ నిబంధనని దేవుడు చేతి వీళ్ళు విడిచిపెట్టిపోయినప్పుడు దూరం వెళ్ళిపోయారు. ఆశీర్వాదాలు ఏవి కూడా వీళ్ళు పొందుకోవడానికి అర్హులుగా లేరు. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో అక్కడ జరిగింది ఏమిటి అని అంటే, నిబంధన నూతనీకరించబడ్డది. మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తున్నామండి, రాజుల దినచర్యలు 34వ అధ్యాయము 29 వచనాలు మనం చూస్తే, యోషియా రాజు ఈ సందేశం విని యూదా యెరూషలేము నాయకులను ప్రోగు చేసి రాజును, నాయకులను, యాజకులను, లేవీలను, యూదా యెరూషలేము ప్రజలలో పిన్నలు పెద్దలు కూడి దేవాలయమునకు పోయిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథములన్నిటిని వారి ఎదుట చదివెను. రాజు స్తంభం ప్రక్కన తన స్థలమందు నిలుచుండెను, ప్రభువుతో నిబంధన చేసుకొనెను. ప్రియులారా, ఒక్క స్త్రీ చెప్పిన మాట, నేను మళ్ళీ ఇది చదివాను కాబట్టి నేను ఇదన్నీ మళ్ళీ చెప్పట్లేదండి. వాక్యం ఏమంటుందంటే, యెరూషలేం నాయకులు, రాజులు, నాయకులు, యాజకులు, లేవీలు, పిన్నలు, పెద్దలు, 1-2 కాదండి, అందరినీ పిలవనంపి దేవాలయంలోకి రాజు తన నిలబడ్డ స్థలములో నిలబడి ఏదైతే గ్రంథవాక్యాలు ఆలయంలో దొరికాయో, ఏ సందేశం అయితే ఇది కరెక్ట్, ఇది దేవుని వాక్యమే అని హుల్దా ప్రవక్తి చెప్పిందో ఆ మాటలన్నీ చదివి రాజు నిబంధన చేస్తున్నాడు. రాజు నిబంధన చేసి అక్కడొచ్చిన అందరి ప్రజలతో ఆయన నిబంధన చేపిస్తున్నాడు. అంటే ప్రియులారా, ఒక స్త్రీ మాట రాజుని మాత్రమే కాదు, ఆ దేశాన్ని, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ నిబంధనలోకి ఆమె మాట ద్వారా నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత పవర్ఫుల్గా ఆ స్త్రీ నిలబడ్డదో మనకు అర్థమవుతుంది. వాక్యం ఏమంటుందంటే 31వ వచనం, రాజు స్తంభం పక్కన తన స్థలమందు నిల్చుండెను, నేను ప్రభువునకు విధేయుడనై ఆయన ఆజ్ఞలను, శాసనములను, చట్టములను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో పాటింతును అని మాట ఇచ్చెను. అతని ప్రోత్సాహము వలన బెన్యామీలు, యెరూషలేములో హాజరైన ఇతర ప్రజలందరూ నిబంధనను పాటింతుమని ప్రమాణము చేసిరి. అంటే మొట్టమొదటగా జరిగింది ఏమిటి అంటే,
నిబంధన నూతనీకరించబడ్డది. అందరూ కూడా నిబంధన నుంచి తప్పిపోయిన ప్రజలందరూ కూడా నిబంధనలోకి తిరిగి నడిపించబడ్డారండి. ఎంత పవర్ఫుల్ అండి ఆ ఒక్క మాట ప్రియులారా. రెండోదిగా జరిగింది ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే పాస్కా పండగ జరుపుకున్నారంట. వాక్యం ఏం పలుకుతుందంటే 2 రాజుల దినచర్యలు 34వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, సమూయేలు ప్రవక్త మొదలుకొని ఎవ్వరు ఎప్పుడు జరపనంత ఘనముగా, అంటే అంత మంచిగా దేవుడికి ఇష్టమైన విధంగా పాస్కా పండగను జరుపుకున్నారంట. అంటే అందరూ దేవుడి వైపుకు తిరిగారు అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఒక స్త్రీ మాట ఒక రాజు హృదయాన్ని మార్చింది. ఆ రాజు హృదయం మార్చబడ్డమే కాదండి, దేశం అంతా కూడా ఒక సాంఘికంగా, ఒక మోరల్గా, ఒక పొలిటికల్గా, అన్ని విధాలుగా, అంటే రాజకీయంగా అన్ని విధాలుగా ప్రభావితం చేసి ఆ దేశానికే ఆశీర్వాదం తీసుకొని వచ్చింది హుల్దా మాట, ఆమె ప్రవచనం. ప్రియబిడ్డ, ఈరోజు దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీ బిడ్డల గురించి నువ్వు పలికిన మాట నెరవేర్చబడుతుంది. నువ్వు నీ బిడ్డలను దీవించిన దీవెన నెరవేర్చబడుతుంది. నువ్వు మాట పలకగా ఒక ప్రవక్తిలాగా నీ మాట అటు ఇటు పొల్లుపోకుండా అది జరుగుతుంది. కనుక ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా? నువ్వు దేవునిలో ఉన్నావా? మనుషులందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? ఎక్కడో ఒక మూలకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ప్రియబిడ్డ, నీ ప్రార్థన ద్వారా, నీ కన్నీరు ద్వారా, నీ మాట ద్వారా అనేకమైన మార్పులు దేవుడు తీసుకొస్తాడని ఈ హుల్దా ప్రవక్తి యొక్క జీవితము మనకు ఒక ఆదర్శవంతం. ఆమె అడుగులో నడిచేవారుగా మనం ఉండాలి. ఈరోజు ఆమె మార్గంలో మనం నడిచినప్పుడు పిల్లల అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారుతాం. యెషయా జీవితంలో చూసినట్లయితే 2 స్త్రీలను చూస్తున్నాం. విశ్వాసం కలిగిన తల్లి యెదిదా, అలాగే విశ్వాసం కలిగిన ఒక స్త్రీ, ఒక ప్రవక్తి. 2 స్త్రీలు నిలబడ్డప్పుడు ఆ దేశాన్ని దేవునిలోకి నడిపించారు. ప్రజలు శాంతి సమాధానంతో ఉన్నారు. వాక్యం ఏమంటుందంటే అప్పటి వరకు జరగనట్లాంటి ఘనముగా పాస్కా పండగను వాళ్ళు కొనియాడారంట. అందరూ నిబంధనలోకి వచ్చారంట. నిబంధనలోకి రావడం అంటే శాపాలు పోగొట్టుకొని ఆశీర్వాదంలోకి నడిపించబడడం. ప్రియబిడ్డ, ఈరోజు మనం కూడా అటువంటి ఆశ కలిగి ఉండాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎందుకంటే 2 జరుగుతాయి. కొన్నిసార్లు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఇంత దేవునిలో ఉన్నాను కదా, ఎందుకు మనుషులు నన్ను తృణీకరిస్తున్నారు అని మనం అనుకుంటాం, కన్నీరు గారుస్తాం. కానీ సమయం వస్తుంది, నిన్ను సంప్రదించడానికి మనుషులు పరిగెత్తుకొని వస్తారు. నీ మాట నువ్వు చెప్తే, దేవునిలో ఉన్న నీ మాట చెప్తే అది నెరవేర్చబడుతుంది. నీ మాట ద్వారా అనేకమైన జీవితాలు కట్టబడతాయి. అనేక మంది దేవుని వైపు త్రిప్పబడే ఆ రోజు వస్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు మేబీ నువ్వు డిస్కరేజ్ అయిపోయి నిరుత్సాహం చెంది ఎక్కడో ఒక చోటు ఉన్నావేమో. ఎస్, దేవుడు సమయం ఆసన్నమైంది. ఆయన నిన్ను లేపే సమయం వస్తుంది. ఆయన లేపి నిలబెడతాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన గనుడా, పరిశుద్ధుడా, అయ్యా నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎక్కడో ఒక చోట నా తండ్రి, ఎవ్వరికి తెలియని నాయన విధముగా హుల్దా ప్రార్థిస్తుంటున్నప్పుడు నాయన, అయ్యా రాజులు, యాజకులు, నాయన అయ్యా రాజ ఉద్యోగులు ఆమెను వెతుకుతూ వెళ్ళారు ప్రభా. ఈరోజు ఎంతోమంది తల్లులు, ఎంతోమంది భార్యలు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారేమో నాయన. అయ్యా నీతో సహవాసంలో ఉండి ఇన్ని సంవత్సరాలు నీలో ఉన్నాను కదా, నేను ఆత్మ పొందుకున్నాను కదా, నేను ఏం చెయ్యాలి అని నాయన నీ వైపుకు చూస్తున్నారేమో నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇది మొదలుకొని నా తండ్రి నీకు స్తోత్రం, 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 గ్లోరీ, మైటీ. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, ప్రతి ఒక్క స్త్రీని మీరు లేవనెత్తండి ప్రభువా. అయ్యా అభిషేకించండి, బలపరచండి. ఆ రాజ్యాన్నే మార్చేసిన ఒక స్త్రీలాగా నాయన నిబంధనను ప్రభువా నా తండ్రి రెన్యూ చేసుకోవడానికి, పాస్కా పండగని ప్రభువా జరుపుకోవటానికి కారకులైన హుల్దాలాగా ఎంతోమందిని దేవునిలోకి నడిపించే వాళ్ళలాగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, హుల్దా ప్రవక్తి పైన ఉన్న అదే ఆత్మ దేవుడు మీ మీద ఉంచునుగాక. ఆమెను వెతుకుతూ వచ్చినట్లుగా మనుషులు దేవుని సందేశం కొరకు నీ దగ్గరికి వెతుకుతూ వచ్చుదురుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.